మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు చెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు. ఇక ఈ ప్రజా ప్రభుత్వం పాలనకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు రెండింటిని అమలు చేశామని, 163 కొత్త చికిత్సలకు రాజు ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు భరత్ చందర్ రెడ్డి తెలిపారు. ఇక గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను ఇస్తున్నామని, ఇక ఇందిరమ్మ ఇండ్లను కూడా దసరా నుంచి ఇవ్వబోతున్నట్లు ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. పాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతా ఉంది. ప్రజాపాలన, ప్రజలు తీసుకొచ్చిన పాలన ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఇది ప్రజలు మనకిచ్చినటువంటి బహుమానం, ప్రజలకు అండదండగా ఉండుకుంటూ ప్రజల కష్ట నష్టాల్లో మనం ఉండి ఇది ప్రజలకు అంకితం ఇచ్చే పాలన, ఇది ప్రజల పాలన, ప్రజల ప్రభుత్వం అనే ఉద్దేశంతో వారు ప్రజా పాలన కూడా ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, విమోచన దినోత్సవంలో భాగంగా ప్రజా పాలన నామకరణం చేయడం జరిగింది. 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు మనకు స్వతంత్రం వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం ఏదైతే ఉందో వారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా భారతదేశంలో విలీనం చేయడానికి వాళ్ళు సుముఖంగా లేని తరుణంలో 13 నెలలుగా ఇక్కడ మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వ పాలన కంటే హీనంగా నిజాం పాలన, నిరంకుశ పాలన నడిచింది. అప్పుడు మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అదే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి పాలనలో భాగంగా